11 సీట్లకు పరిమితమైన నికృష్టుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. బెంగళూరు ప్యాలెస్లో దానికి సంబంధించినటువంటి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే చికిత్సకు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రత్యేకంగా వైద్యుల్ని పిలిపించి బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి చికిత్సకి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి రక్తాన్ని పీల్చి తాగినటువంటి దుర్మార్గుడు అనేది మనందరికీ తెలుసు. అయితే ఆ దౌర్భాగ్యుడు ఓటమి తర్వాత రోజు రోజుకి వాడి పరిస్థితి ఘోరంగా తయారైపోతా ఉంది. ఆ మధ్య కాలంలో అసెంబ్లీలోకి నా కారు రావాలన్నాడు, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాలన్నాడు. సరే ఈడి పిచ్చి, ఈడి తిక్క, ఈడి రోగం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరే పోనీ ఆ దౌర్భాగ్యుని చేయని అని చెప్పి వదిలేయటం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం గమనిస్తే ఓడిపోయినటువంటి 40-45 రోజుల్లో 3 దఫాలుగా బెంగళూరు వెళ్ళటం జరిగింది. ఒక్కొక్క దఫా 1 రోజు 2 రోజులు కాదు, ఒకసారి 11 రోజులు ఉన్నాడు. ఈ రోజు దౌర్భాగ్యుడికి 11 సీట్లు వచ్చినాయి, 11 రోజులు బెంగళూరులో ఉన్నాడు. మరోసారి పోయి వారం రోజులు ఉన్నాడు, శవం వచ్చింది కాబట్టి దౌర్భాగ్యుడు బయలుదేరి వచ్చాడు. శవంతో పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి గోల్ చేసిన తర్వాత మళ్ళీ పోయి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. ఇదంతా జనం అనుకుంటున్నారు వాడేదో పారిపోతున్నాడు, ఈ రాష్ట్రంలో ఉండలేకపోతున్నాడు, అమరావతిలో ఉండాలంటే పొరుగు తక్కువగా ఉంది, అసెంబ్లీకి రావాలంటే ఇబ్బందికరంగా ఉంది, హైదరాబాద్ లోటస్ పౌండ్కి వెళ్దామంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పోలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ సంచలనమైనటువంటి వాస్తవం ఏంటంటే, మీ ఎవరికీ తెలియనటువంటి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దాదాపుగా గత 15 సంవత్సరాలుగా ఏదైతే అతనికి తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నదో, అంటే అతనుకున్నటువంటి వ్యాధి బయట సమాజానికి తెలిస్తే, బయట ప్రపంచానికి తెలిస్తే, అంటే మానసిక వికలాంగులకి ముఖ్యమంత్రులుగా పనిచేయడానికి లేదా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. వీడొక సైకో, వీడొక మానసిక వ్యాధిగ్రస్తుడు, వీడొక దుర్మార్గుడు, వీడొక నీచుడు. మనుషుల్ని కొట్టడాలని, చంపడాలని, శవాల్ని చూస్తే అదేదో సినిమా మహేష్ బాబు సినిమా పేరేందా అని నాకు గుర్తులేదు లేకపోతే ఏదైతే ఉందిలే కానీ మీ అందరికి గుర్తు వస్తాడు. ఎస్జే సూర్యగాడు అతను వేరే క్యారెక్టర్ వేస్తాడు. శవాలు చచ్చిపోతూ ఉంటే, ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే, ఎవడన్నా నరకం చూస్తుంటే వీడు ఆనందిస్తుంటాడు. ఆ జాబితాకు సంబంధించినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడి సైకోయిజం పీక్ స్థాయికి వెళ్ళినప్పుడల్లా లండన్కి తీసుకెళ్తారు, ఏదో ఒక సొల్లుకోరులు చెప్పి. దావోస్కి అంటారు, లండన్ ల్యాబ్ ట్రీట్మెంట్ చేపిస్తారు. పిల్లల దగ్గరికి ప్యారిస్ అంటారు, లండన్ ల్యాబ్ ట్రీట్మెంట్ చేపిస్తారు. ఈ రకంగా వీడికి ప్రతిసారి లండన్ పోయినప్పుడల్లా జరిగేది ట్రీట్మెంటే. అయితే ఇప్పుడు కనుక ఓడిపోయిన తర్వాత కూడా, అంటే ఎలక్షన్ రిజల్ట్కి ముందు కూడా వీడు లండన్ పోయి వచ్చాడు, అది మనందరికీ తెలుసు. అంటే ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నికల రిజల్ట్కి ముందు. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ తర్వాత కూడా మళ్ళీ వెంటనే లండన్ పోయాడు అనుకో, మార్కెట్లో సమాజాన్ని అంతరికి బయటకు వస్తుంది. పైగా ఈ చేతిలో అధికారం లేదు, పైగా ఈ దౌర్భాగ్యుడు ఎక్కడ ఉన్నాడు, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేది ఎవరన్నా బయట కనుక పెడితే ఇక శాశ్వతంగా వీడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఇక శాశ్వతంగా వీడు రాజకీయ పార్టీ మూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఘోర తీవ్ర వ్యాధిని దాచిపెట్టడం జరిగింది. భారతీ రెడ్డి గారు కానివ్వండి, అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ బంధువర్గం అంతా కూడా ఆ విషయాన్ని దాచిపెట్టింది. అందుకే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, వీడికి జనం 11 సీట్లు వచ్చిన తర్వాత నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటే తిక్కగా మాట్లాడుతున్నాడు. వాడికి ఒక పిచ్చి పట్టి ఉంది. వినుకొండలో 2 రౌడీలు వాళ్ళు కొట్టుకొని ఒకడు ఇంకొకరిని నరికేస్తే దాన్ని అబ్బో చంద్రబాబు నాయుడు గారు చేపించారు. అరే మీరు రాజకీయ ఎత్తి అంటే ఏంటి తెలుసా? నువ్వు మాచర్లలో చంద్రయ్య గారు గొంతు కోపించావే, అది రాజకీయ ఎత్తండి. నందం సుబ్బయ్య గారిని పొద్దుటూరులో చంపేపించావే, నరికిచ్చి, అది రాజకీయ ఎత్తంటే. అరే నీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవనుడు చూశాడు, అది హత్య అంటే కానీ 2 ఆగురౌడీలు కొట్టుకుంటే దానిలో పెద్ద రాజకీయం చేద్దాం, దీనికే రాష్ట్రపతి పరిపాలన విధించాలి. అరే ఈ దేశ చరిత్రలో ఒక ఎంపీని కొట్టించింది నికృష్టుడు. నువ్వు నీ తప్పుడు పనులని, నీ అరాచక పరిపాలనని ప్రశ్నించినందుకు నా మీద 3rd డిగ్రీ ప్రయోగించిన కరెంట్ షాక్ పెట్టించినటువంటి నికృష్టుడు నువ్వు. అంటే జనాలను హింసించడం, ఆ వీడియోలు చూసి సైకోయిజం సంతృప్తిపరచుకోవటం, ఒక రోగిరా నువ్వు, నికృష్టుడా. కాబట్టి ఈ దౌర్భాగ్యుడి ట్రీట్మెంట్ వ్యవహారం, సెటప్, కథ, కమామిషు ఇప్పుడు లండన్ పోయినా ప్రపంచానికి తెలుస్తుంది. అమరావతిలో చేయించుకోవాలనుకున్నా కానీ మార్కెట్లో అందరికీ తెలిసిపోద్ది. అందుకని జనాలు తిట్టుకున్నా పర్వాలే, పోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాం. భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి మరికొంతమంది ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా, దీనికి ప్రత్యేకమైనటువంటి డాక్టర్లే కావాలి. ఇండియన్ డాక్టర్స్ సరిపోరంటే సరిపోతారు, కానీ విషయం బయటకు పుక్కుద్దుగా. అందుకని లండన్ డాక్టర్లు తేవటం, ప్రజల దగ్గర నుంచి దోసుకున్న సొమ్మును ఒక 4-5 లక్షల కోట్లు ఉందిగా. భారత సిమెంట్స్ ఉంది, సాండూర్ పవర్ కంపెనీ ఉంది, ఇక వాడు ఇసుక మాఫియా, మద్యము, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనము, భూమాఫియా, ఈ చేయింది ఏముందో దౌర్భాగ్యుడు ఇట్లా చేసిందంతా కూడా విదేశాల్లో కేమన్ ఐలాండ్స్లో దాచుకో ఉన్నాడు. ఎక్కడ కూడా వివిధ ప్రాపర్టీల రూపంలో, బినామీల
రూపంలో పెట్టుకున్నాడు. ఇక సాక్షి పేపర్, సాక్షి ఛానల్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఈ రకమైనటువంటి డబ్బు అంతా కూడా లండన్లో వాళ్ళకి పేమెంట్ కూడా కీమన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి వీడి బినామీ డబ్బు ఏదైతే ఉందో, వీడి ఎక్కడి నుంచి మనీ లాండరింగ్ ద్వారా తరలించిన డబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళకి పేమెంట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రత్యేక విమానాలు తెప్పించి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వాడు ఏదైతే యలహంకలో వాడు కట్టుకున్నటువంటి 32 ఎకరాల ప్యాలెస్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ ప్యాలెస్లో హెలిప్యాడ్ కూడా ఉంది. ఆ హెలిప్యాడ్కి నేరుగా వాళ్ళని పిలిపించుకొని అక్కడే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రత్యేకమైనటువంటి డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో వీడికి మెంటల్కి, వీడికి ఉన్నటువంటి పిచ్చికి, వీడికి ఉన్నటువంటి సైకోయిజానికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతోంది. అందుకనే వీడు బయటకు వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియని విధంగా మనం చూసాం. మనం ప్రెస్ మీట్లో ప్రశ్నలు అడిగితే మాట్లాడకుండా పారిపోయినటువంటి దౌర్భాగ్యత్వాన్ని కూడా మనం చూసాం. మేమే పేరు తెత్తా అంటూ చూసాం. ఇదంతా కూడా వాడికి ఉన్నటువంటి వ్యాధి ఎఫెక్ట్ అని అందరూ చెప్తా ఉన్నారు.